సిగ్గులే పెద్దమ్మ గుడి దాన్ని పీకి కట్టాలని ఏమనైనా నీకేం పని లేనట్టుంది. చందాలకు పోతాను 20 లక్షలు నాది వేసుకో. నువ్వు 20 లక్షలే తిన్నావు కదరా, ఇష్టపడ్డాడు తిన్నావు. ఆ అమ్మాయి నీకు దండిగా ఇచ్చింది, కానీ ఆ అమ్మాయికి మోసం చేసింది. ఆ ఊరు కూడా ఇడిపిస్తారు జనం. అందరికీ నమస్కారం. ఇవాళే తెలిసిందే పెద్దమ్మ గుడి దాన్ని పీకి కట్టాలని మా తమ్ముడు పెద్దారెడ్డి ఏదో ప్రయత్నిస్తానట్టుంది. ఏమనైనా నీకేం పని లేనట్టుంది. వేరే సంపాదన ఆదాయం లేదనుకుంటున్నా. ఒకప్పుడు అదే పెద్దమ్మ గుడి వాడుకొని ఈరోజు ఎక్కడుంది డబ్బులు? పోలీస్ స్టేషన్లో ఉందనుకుంటున్నా, లేదా బ్యాంకులోనే ఎవరో పెట్టినారు. ఏయ్ నువ్వు చేస్తాను 2 కోట్లు ఏదో పెట్టి చేయాలని. ఎంత కావాలో 40 లక్షలు కావాలా నీకు? లేదా నీ దగ్గర లేదా? సిగ్గులే చందాలకు పోతాను. 20 లక్షలు నాది వేసుకో. నువ్వు 20 లక్షలే తిన్నావు కదరా, ఇష్టపడ్డాడు తిన్నావు. మళ్ళీ ఇది మొదలు పెట్టినావా? యాదొకటి బతకాలి కదా, అలవాటు పడినావు. సిగ్గులే సందాలు వేస్తాను అంట. సందాలు ఇంకా వేరే పని లేదా నీకు? సందాలు కాడికి పోయినావు. 20 లక్షలు నేను ఇస్తా. 20 లక్షలు రేపే పంపిస్తా. సిగ్గులే పోయి అడక తింటాను. ఏం తక్కువ నీకు? ఆ అమ్మాయి నీకు దండిగా ఇచ్చింది, కానీ ఆ అమ్మాయికి మోసం చేసినావు, తిన్నావు. చెప్పు. నువ్వు కాషన్ డిపాజిట్ కట్టాలా. నీకు కాషన్ డిపాజిట్ తెలియదు. నేను ఇస్తా అర్థం. నువ్వు అర్థం. ఊర్లన్నీ నువ్వు తిరుగుతాను, ఏంటి తిరుగుతాను ఊర్లన్నీ? అర్థమై ఇంకా ఈరోజు కూడా డబ్బులు ఏడున్నాయి? ఇంకా మానుకోలేదా నువ్వు? ఆ ఊరు కూడా ఇడిపిస్తారు జనం. మానుకో మానుకో. సిగ్గులే. ఏదో ఎట్లా బతుకుతున్నావు? ఏంటి నీ బతుక? ఊరూరు తిరిగి 50,000 30,000 కలెక్ట్ చేస్తారా? ఆయన పేరు చెడగొడతావురా? ఆయన పెద్దగా ఆ కాలానికి ఆయన బాగా వెలిగినాడు. అంటే ఇది ఒక సిస్టమా? లెక్క కలెక్ట్ చేస్తానవా? నాదే అర్థం 20 లక్షలు. నువ్వు అర్థమై కాషన్ డిపాజిట్ కట్టు. బాగుంది గుడి, తీయాలనుకుంటావు తీ, బాగా కట్టు. నేనే వద్దను. ఏడావే సందాలు అడగద్దు. సందాలు అడిగి ఏం చేయాలనుకుంటున్నావు రే? ఇప్పటికే పాపం చేసినవరా, దాన్ని డబ్బులు వాడుకున్నావు. చేద్దాం. మీ నాయన పేరు పోగొట్టద్దు, మీ అన్న పేరు పోగొట్టద్దు దయచేసి. చేతనైతే నాది అర్థం 40 లక్షలు కట్టాలా కాషన్ మనీ. నేను 20 లక్షలు పంపిస్తా. వైట్ మనీ పంపిస్తా, బ్లాక్ మనీ కూడా పంపిను. సందాలు పోతారా? నమస్కారం ఎవరా నీకు? మా అయ్యప్ప దగ్గర పోయినావండి. ఆయప్ప మంచోడు, ఇంకా 50,000 ఇస్తాను. నేను ఏదాన్ని లిస్టు చూపించలే. 25 లక్షలు అంట. హాయిగా చెయ్యి, నేను ఇస్తా. నేను అర్థం ఇస్తా. 20 లక్షలు పంపిస్తా. మళ్ళీ కాలే గుడి కట్టేది ఇప్పుడు తిను. ఇప్పుడు నుంచి మొదలు పెడతాను. ఆడడపోయి ఈడడపోయి వద్దురా నాన్న. నమస్కారం. మీ నాయన పేరు మీ అన్న పేరు చెడగొట్టకూడదు. మీ నాయన అంటే ఎప్పుడు మాకు అగ్నెస్టే, కానీ మీ అన్న అంటే నాకు ఉంది. చెడగొట్టద్దు మా వాని పేరు దయచేసి. ఎప్పుడు చెప్తావు చెప్పు, నేను డీడీ పంపిస్తాను. నిజంగా పంపిస్తా, అబద్ధంగా ప్రమాణంగా. అమ్మతోడు చెప్తాను, నేను పంపిస్తా 20 లక్షలు. రెడీనా? నువ్వు పోయి అడక తినద్దు. నువ్వు కొట్టేసేదానికి అడక తింటాను. చేత కదా నీకు? చేత కదా? ఇప్పుడే అంటే అప్పుడు అలవాటు ఎట్లే ఉండాలి, ఇప్పుడు కూడా మార్పు వచ్చింది చాలా. దయచేసి అనుకో. అయ్యా చందాలు ఏమి ఇవ్వాల్సిన పని లేవు. 20 లక్షలు ఇస్తానా? ఆయన అర్థం వేసుకోమను. భయపడి మీరేమో సంతకాలు పెట్టినారు. వద్దు, వేరే పని చేయండి. మీ ఊర్లో కాలువలో గీలువలో లేకపోతే ఏంటివన్నీ ఉంటే ప్రజలకు సేవ చేయండి. వీడికి చేద్దండి. నేను ఇస్తా 20 లక్షలు. ఆయన 20 లక్షలు పెట్టుకోమన్నా, చేయమను పని. నేను దాంట్లో జోలికి కూడా రాను.
రైట్ అమ్మా. రే రన్నా తమ్ముడు మనుకోరా. ఇంకా ఎప్పుడు ఆ కమిషన్లకు అలవాటు అయినారు ఇంట్లో అందరూ నలుగురు. అట్లే జరుగుతుంది మనకు ఒప్పుకోరు జనం మనల్ని. రైట్, థ్యాంక్ యూ.